మీ అన్ని మొబైల్ అవసరాలతో పాటు ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ కూడా ఒకే ఒక పాయింట్. భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే. భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే. మురళీ గానలోల దూరమేల దిగిరా కృష్ణ కడలై పొంగుతున్న ప్రేమ నీల కనరా కృష్ణ. అందుకో సంబరాల స్వాగతాల మాలిక ఇదిగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారకా. భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే. మాయద మాటున దాగిన ఆశలు వెన్నెల విందనుకో మా కన్నుల కందని మాయని చూపుతూ మెల్లగా దోచుకుపో. గిరిని వేలిపైన నిలిపిన మా కన్నయ్య తులసి దళానికి ఏల తూగినవయ్యా. కొండంత భారము గోరంత చూపిన లీలా కృష్ణయ్య మా చీరలు దోచిన అల్లరి ఆటలు మా పైన ఏ మాయా. భజరే 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 భజ 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 భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే. మాయవి కావని మాధవుడా నీవు చేరిన ప్రాణమిది. మా మాయని బాధని పిల్లన గ్రోవిన రాగము చేయమని. ఎవరిని ఎవరితోటి ముడి పెడుతూ నీ ఆట చివరికి ప్రతి ఒక్కరిని నడిపెదవుగా నీ బాట. తీరని వేదన తీయని లాలన అన్నీ నీవయ్యా. నీ అందెల మొగ్గల సవ్వడి గుండెలో మోగించరావయ్యా. భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే. భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే. భజరే నందగోపాల హరే భజరే
అనేది బాగుంది. అండ్ ఎప్పుడైనా స్త్రీ ప్రపంచానికి చాలా విలువైనది, స్త్రీ అనేది చాలా వాల్యుబుల్, ఆడ జన్మని ప్రత్యేకమైనది, ఆడవాళ్ళని గౌరవించండి, ఆడవాళ్ళని అభిమానించండి అన్నట్టుగా ఈరోజు మీకోసం చూస్తున్నారు కదా. అలాగే అందుకని పేరు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రెడీగా ఉండండి. మా మనీకి వేసుకోండి. వస్తుందా? విశాఖ జిల్లా యాదవ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాలు పెరుగు ఎదమేళ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ విశాఖపట్నం జిల్లాలో ఉన్న శ్రీకృష్ణ స్వామి శ్రీకృష్ణుడు భక్తులు, ప్రజలు, పుర ప్రజలు, యాదవులు
ముఖ్యంగా యాదవులు అయితే ఈ కార్యక్రమాన్ని శ్రీకృష్ణ వారసులుగా చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కార్తీక పౌర్ణమి అంటే శ్రీకృష్ణుడు యోగ నిద్రలోకి వెళ్ళి 6 నెలల ముందు యోగ నిద్రలో నుంచి ఈరోజు పౌర్ణమి రోజు నిద్రలో నుంచి లేస్తాడు. ఈ లేచినన్నే ఈ పాలు పెరుగు అనేది సముద్ర తీరాన సముద్రంలో కలపడం వల్ల ఈ పాలు పెరుగు వెళ్ళి ఆయన చెంతకు చేరి ఆయన పాలు పెరుగు వెన్న ఆయనకి చాలా ఇష్టము. ఆ వెన్న కార్యక్రమాన్ని తింటాడని ప్రగాఢ నమ్మకం. ఏంటంటే ఈరోజు కాదు, చరిత్ర కూడా అదే చెప్తుంది. శ్రీకృష్ణుడు యోగ నిద్ర నుంచి ఈరోజు బయటపడతాడని. ఈ నిద్రలో ఉన్న శ్రీకృష్ణుడు పాలు పెరుగు ఇష్టం కాబట్టి వేసి ఈ కార్యక్రమాన్ని చేస్తారు. కనుక ఈరోజు ఈ కార్యక్రమం చాలా యాదవ్ సోదరులు సహాయ సహకారులతో ఒకరు కాదు, గ్రామ సంఘాలు, అలాగే నాయకులు, అలాగే కుటుంబ సభ్యులు, యాదవులంతా కలిసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి చాలామంది సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళకి నిజంగా ప్రత్యేక అభినందన తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాధాకృష్ణ మహోత్సవాలు పాలు పెరుగు ఇది మేళ పూర్వం ఒక 50 సంవత్సరాల క్రితం విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు సభ్య రంగనాయకులు గారు ఈ సాగర్ తీరాన్న శ్రీరంగపురంలో యాదవులందరూ, విశాఖ జిల్లాలో ఉన్న యాదవులందరూ కూడా ఒక దగ్గర చేరి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా చైతన్యవంతం చేయడానికి ఒక వేదికను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఆ రోజు ఆయన దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు ఈ యొక్క ఎదుమేళ, పాలు పెరుగు ఎదుమేళ జరుగుతూ ఉంది. దీంట్లో ఈ వేదిక చాలామంది నాయకుల్ని తయారు చేయడం జరిగింది. యాదవుల్లో రాజకీయ చైతన్యం నింపడానికి కానీ, సామాజిక చైతన్యం నింపడానికి కానీ ఈ వేదిక, ఈ ఫంక్షన్ చాలా ఉపయోగపడుతూ ఉంది. దీనికి అందరూ కూడా కుటుంబ సభ్యులతో, విశాఖ జిల్లాలో ఉన్న యాదవ బంధువులందరూ, అలాగే కృష్ణ భగవాన్లందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి సాయంత్రం 6 గంటలకి కడు రమ్యంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ప్రాంగణంలో జరుగుతాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమం కృష్ణం వందే జగద్గురం. ఈరోజు ఈ చక్కటి పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం కూడా రాధాకృష్ణ మహోత్సవం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అక్కరమాడి వెంకటరావు యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా జరిగినట్టుగా ఈ సంవత్సరం కన్నుల పండుగ జరుగుతుంది. ఇక్కడ వచ్చిన భక్తులకి మధ్యాహ్నం అన్నదానం, అలాగే ఇప్పుడు సాయంత్రం కూడా వచ్చిన భక్తులకి అన్నదానం, ఇలాగ ఆటంకాలతో జిల్లాలో ఉన్న పలుమూలలో ఉన్న గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సదుపాయాలతో అంగరంగ వైపు జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం కార్తీక మాసం పౌర్ణమి పండుగ జరుగుతున్నది. అది అగ్రవేణ వెంకటరావు గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుపుకుంటామని మేము అంతా విని, అలాగే ఎదుమేళ పాలు పెరుగు కూడా మీ సముద్రంలో కలిపి సంవత్సరం ఆ కృష్ణ భగవానుడు తరుణించి పండుగ ఇంకా భారీ ఎత్తున చేసుకోవాలని మా యాదవ్ కమ్యూనిటీ అంతా మేము విశాఖపట్నంలో ఫస్ట్ అంచనాలో ఉన్నామని మేము అనుకున్నట్టుగా చేస్తున్నాము. మరి ఈ పండుగని జయప్రదం చేసినందుకు వచ్చిన ప్రజలకు, అలాగే చేసిన నాయకులకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కార్తీక పౌర్ణమి రోజు పాలు పేరు ఎదుమేళ అంటే పూర్వం పాలు పెరుగు సముద్రంలో కలిపి అప్పుడు కృష్ణ భగవానుడు అమృతం వచ్చిందంట. ఆ రకంగా ఇక్కడ మొత్తం యాదవ్ జాతి అంతా ఇక్కడికి ఈరోజు నవంబర్ 5న వచ్చి ఉంటారు. దీనివల్ల సుఖశాంతాలతో వెదజల్లుతారనే ఒక గాఢమైన నమ్మకం యాదవ్ కులస్తులకు ఉంది. ఆ విధంగా ఎస్టీఎం కూడా ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి రాత్రి వరకు ప్రసాదాల పంపిణీ, అలాగే పాలు పెరుగు సముద్రంలో కలపడానికి ఆ
ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా సముద్ర దగ్గరలో పెట్టాము. అందరు భక్తులు కూడా వచ్చి దాన్ని కూడా యూజ్ చేసుకుంటున్నారు. అలాగే మా ఎస్టీఎం సభ్యులు అయినటువంటి ఆనరబుల్ ప్రెసిడెంట్ అయిన ప్రగతి చిన్నారావు గారు, అలాగే జనరల్ సెక్రటరీ అయిన డొక్కర్ సీన్ గారు, అలాగే కార్యవర్గ సభ్యులు ఉదయం నుంచి తెల్లారి 5:30 నుంచి ప్రసాద పంపిణీ జరుగుతున్నది. కాకపోతే దీనికి అందరూ కూడా సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఇక్కడ జిల్లా కమిటీ అయిన ఉమ్మ సన్యాసుల ఆధ్వర్యంలో ఈ పండుగ ఎంత ఘనంగా జరుగుతుంది. కాబట్టి నా పేరున అందరికీ కూడా నమస్సమాజాలు తెలియజేస్తున్నాను సోదరులారా. ఆనందానికి బెస్ట్ పాయింట్ ప్రైస్ అండ్ ప్రైస్ కి గుడ్ పాయింట్ కస్టమర్ సపోర్ట్ కి రైట్ పాయింట్ ఎలక్ట్రానిక్స్ కి సెల్ పాయింట్ డ్రింక్ 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 సెల్ ఫోన్ ల హోరు డ్రింక్ 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 టీవీ ల గ్లేరు చిల్ 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 ఏసీ లో యారు తెచ్చింది మోర్ అండ్ మోర్. సెల్ పాయింట్ మీ అన్ని మొబైల్ అవసరాలతో పాటు ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ కి కూడా ఒకే ఒక పాయింట్. నింగినేల ఈ వేళ చలికి
రాధాకృష్ణ మహోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా విశాఖ జిల్లా యాదవ్ ఎంప్లాయ్ సొసైటీ ఎస్టీఎం ఆధ్వర్యంలో ఈ రాధాకృష్ణ మహోత్సవాలు ఘనంగా అంగంగ వైభవంగా విశాఖ జిల్లా యాదవ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మరి దీనికి జిల్లాలో నలుమూల నుండి భక్తులు, అదేవిధంగా కృష్ణ భక్తులు, అదేవిధంగా యాదవులు పెద్ద సంఖ్యలో చేరి ఈ సాంస్కృతిక కార్యక్రమాలని జయప్రదం చేయడానికి, తిలకించడానికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ప్రతి సంవత్సరం లాగే ఈ యాదవ్ ఎంప్లాయ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని కూడా భక్తులందరూ ఈ తీర్థ ప్రసాదాలు స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేయవలగా కోరుతున్నాము. విశాఖ సముద్ర తీరాన రంగరంగ వైభవంగా రాధాకృష్ణ మహోత్సవాలు పాలు పెరుగు ఎదిమేళ అది రమ్యంగా జరుగుతుంది. అది మా జిల్లా అధ్యక్షులు అక్రమాల వెంకటరావు గారు ఆధ్వర్యంలో ఎప్పుడు ప్రతి సంవత్సరం కదా ఈ సంవత్సరం ఇంకా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మా విశాఖ యాదవ ప్రజలందరి తరపున ఆయనకి మా మహిళా సంఘం తరపున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఈరోజు చూస్తుంటే ఇది సముద్రం కన్నా ఉప్పొకే అంత ఆనందంతో మాకు జరుగుతున్న కళ్యాణ పండుగగా ఉంది. ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఆయన ఆధ్వర్యంలో ఇలాగే మరిన్ని పండుగలు జరగాలని జరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం విశాఖ జిల్లా కాకుండా ఉత్తరాంధ్ర నుండి ప్రతి ఒక్క యాదవుడు ఈ యొక్క పంటకి వచ్చి అందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆశలు తీసుకొని వెళ్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఉత్తరాంధ్రలోనే కాదు ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ప్రతి యాదవుడు ఈ పండుగ వైపు చూస్తున్నారు కనుక రానున్న రోజుల్లో కూడా ఆయన అధ్యక్షుల్లో ఇంకా బాగా జరిగి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వచ్చే విధంగా ఉంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పండుగ మనకి గత 50 ఏళ్ళుగా మన పెద్దలు ఇక్కడ పాలు పెరుగు ఎదుమేళ పండుగ ప్రారంభం కావించారు. ఆ పండుగ ఇప్పటికీ దాకా అందరూ కంటిన్యూ చేస్తున్నారు. ఈరోజు ఇదే అక్రమాల వెంకటరావు గారు మన అధ్యక్షులు విశాఖ జిల్లా యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ పండుగ ఇంత ఘనంగా ఈరోజు ఇన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, డాన్స్ బేబీ డ్యాన్సులు అలాగే ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి ఇక్కడ విచ్చేశారు. ఇలాగే ఈరోజు అయితే మనకి మినిస్టర్లు అలాగే మనకి బోటే రామచంద్ర యాదవ్ గారు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు, నవాటల్లో ఉన్నారు. ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. ఈ బీచ్ ఆర్కే బీచ్ ఏదైతే సమీపంలో గత 5 దశాబ్దాల క్రితం నుండి కూడా విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పౌర్ణమి రోజున రాధాకృష్ణ పాలు పెరుగు ఎదిమేళ అనేటువంటి సంబరాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి మానవులందరికీ సుఖ సంతోషాలతో వారు మంచి జీవితాలు అందించాలని, వారి పట్ల శ్రీకృష్ణ భగవాన్ యొక్క కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి యాదవ జాతి సమైక్య జాతిని కోరుకుంటున్న జాతిగా ఈ పాలు పెరుగుల వేదిక మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరి అక్రమాల వెంకటరావు గారి నాయకత్వంలో ఈ ఉత్సవాలు అనేవి అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి, మనందరం చూస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ శ్రీకృష్ణ భగవాన్ యొక్క సేవల్ని ప్రజలందరికీ తీసుకెళ్లేందుకు ఈ సంఘం జిల్లా సంఘం తరఫున కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. జిల్లా యాదవ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అక్రమాన వెంకటరావు గారు అధ్యక్షతన ఈరోజు ఎంటైర్ పండుగ బాగుంది. మా మీడియా కూడా ఈరోజు సంతోషంగా ఫోటోలు తీస్తూ వీడియోలు తీస్తూ వాళ్ళు కూడా పండుగలో భాగస్వామ్యమై చక్కగా ఆనందిస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అక్రమాన వెంకటరావు గారు మధ్యాహ్నం నుంచి కూడా నిరంతరం భోజనాలు ఏర్పాటు చేస్తే రాత్రి 10 వరకు కూడా ఉంటాయి. చక్కగా భోజనం చేసి వెళ్ళొచ్చు. వారు ఎప్పుడు కూడా ఒక మనిషికి మంచి చేయాలన్న ఆలోచనతో ఈ సమాజంలోకి వచ్చారు. విశాఖ జిల్లాలో ఈరోజు ఇక్కడ మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులందరూ కూడా. కారణం ఏంటంటే అక్రమాన వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా పండుగ జరగడం అని నేను చెప్తున్నాను. అలాగే ఈ సంవత్సరమే కాదు మళ్ళీ ఎప్పుడూ కూడా అక్రమాన వెంకటరావు గారి పండుగ చేయాలని ఇక్కడికి వచ్చిన యావత్ భక్తులందరూ కూడా తెలియజేస్తున్నారు. అందువల్ల ఈ భక్తులందరికీ కూడా మా జిల్లా యాదవ్ సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాం. అభిమానులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా కులంతో లేకుండా అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముని దీవించుకోవడానికి అందరూ బీచ్కి వచ్చి
దేవుడిని సేకరించుకొని దేవుడి ప్రసాదాలు తిని వెళ్తారు. రాజకీయ నాయకులు, ప్రతి నాయకులు కూడా ఈ రాధాకృష్ణ మహోత్సవానికి అందరూ కలిసికట్టుగా పనిచేసి తమ విజయం సాధిస్తారని సంకల్పిస్తున్నాం. ఇట్లు రాధాకృష్ణ మహోత్సవాలు విశాఖపట్నం. ఆనందానికి బెస్ట్ పాయింట్, ప్రైస్ అండ్ ప్రైస్ కి గుడ్ పాయింట్, కస్టమర్ సపోర్ట్ కి రైట్ పాయింట్, ఎలక్ట్రానిక్స్ కి సెల్ పాయింట్. డ్రింక్ 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 సెల్ ఫోన్ల హోరు, డ్రింక్ 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 టీవీల గ్లేరు, చిల్ 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 ఏసీలు యారు, తెచ్చింది మోర్ అండ్ మోరు. సెల్ పాయింట్ మీ అన్ని మొబైల్ అవసరాలతో పాటు ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ కి కూడా ఒకే ఒక పాయింట్.